చూడండి వాతావరణం అస్సలు అనుకూలించట్లేదు. ఘోరమైన గాలి వస్తుంది. మమ్మల్ని అడుగు వేయడానికి కూడా సహకరి. చూడండి వాళ్ళు ఎలా వెళ్తున్నారో. నా సిచ్యువేషన్ కూడా అలాగే. నా ఒక్క చేత్తో ఈ మన గొడుగు అనేది కంట్రోల్ అవ్వట్లేదు. ఫోర్సింగ్ ఎక్కువ ఉంది. మట్టి కూడా చూడండి, ఇసుక చూడండి ఎలా అంటే మట్టి లెక్క గట్టిగా అయిపోయింది. ఇసుక లెక్క లేదు ఇక్కడ ఈ సముద్రంలో. పాపం ఇదంతా టూరిస్ట్ మీద డిపెండ్ కాబట్టి వీళ్ళు అన్నీ మూసుకొని కప్పుకొని చప్పులు లేక ఒక పక్కకు ఉండిపోయారు, ఏం చేయలేకుండా. పాపం చూడండి వాళ్ళ బాధలు. వాళ్ళ ఫుడ్ గిడ్డు అన్నీ ఇప్పుడు ఏం లభించవు. ఇది హైవే పక్కదే. అక్కడ ఎదురుగా చెట్ల మధ్యలో పైన కనబడుతుంది చూసారా, అది మాకు ఈసారి ఇచ్చిన హోటలు. రైట్, ఇక ఇది హైవేనే, ఎవరైనా రావచ్చు, వాకబులే. దీనికి ఏం అమౌంట్ లేదు, ఫ్రీయే. కానీ అపోజిట్ యాంగిల్ పెడితే ఛత్రి కంట్రోల్ ఉంటలేదు. ఓ సారీ నేను మళ్ళీ బాయ్. అది సముద్రము, ఇక పక్కకే హైవే. ఇక ఇప్పుడు వర్షం పడుతుంది, భారీగానే ఉంది. నిన్న నైట్ నుంచి నీళ్లు చూసారా ఇందులోకి పోతున్నాయి. అదే మన దగ్గర అయితే దీన్ని ఎలా హ్యాండిల్ చేసేవారో చెప్పండి. ఇక్కడ మా మిత్రుడు శివరామకృష్ణ తన అభిప్రాయం చెప్తాడు. అబ్బాయి మన ఇండియాలో అయితే ఇదే వాటర్ను సముద్రంలోకి వదిలేస్తారు. కంట్రీలో చాలా బాగుంది డ్రైనేజ్ సిస్టమ్ కూడా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్డుపై వాటర్ కూడా సంపులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నిన్నటి నుంచి భారీ వర్షం ఉందండి మేము ఫ్లైట్ దిగినప్పటి నుంచి. బట్ ఇప్పటి వరకు ఎక్కడ ఏ రోడ్డు మీద వాటర్ అనేది కనబడతలేవు. ఎలాంటి అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. పర్వాలేదు, ఒక్కో దేశంలో కొన్ని మంచిగా ఉంటాయి అంటారు కదా, అలాగే ఈ దేశంలో ఇది బాగానే ఉంది. మన దేశంలో కూడా అంతటి ఇంప్రూవ్ అయితే మనకే బెటర్ కదా. థ్యాంక్ యూ.